చిన్న పాట్ అయినా కూడా ఇంకా ఈ చిక్కుడు చూడండి మొగ్గలు ఎన్ని వచ్చేసాయో. అయితే ఈ సొల్యూషన్ మనము 15 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. యాక్చువల్గా ఈ పాట్ వచ్చేసి ఒక 4 ఇంచెసే ఈ చిక్కుడు కాయలు కూడా ఇప్పుడు వచ్చేస్తాయి. మన బాల్కనీలో అన్నీ కూడా చిన్న చిన్న పాట్సే, అన్నీ కూడా బాగా వస్తాయి. ఇలాంటి ఫర్టిలైజర్ వాడటం వల్లే వస్తాయి అన్నమాట. అయితే ఇది పెస్టిసైడ్ స్ప్రే చేయొచ్చు లీవ్స్ పైన స్ప్రే చేస్తే ఈ స్పైడర్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, చిగుళ్ళ మధ్యలో ఇక్కడ దాక్కుని ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నమాట. దీంట్లో నిమ్మరసము ఇంకా సోడా ఉండటం వల్ల దాని గుడ్లు ఏమైనా ఉంటే కూడా స్పైడర్వి అలాంటివి పోతాయి అన్నమాట. అలాగే దోమలు కూడా ఉంటాయి కదా ప్లాంట్ పైన, అవి కూడా పోతాయి. అలాగే సాయిల్లో వేయటం వల్ల మీలీ బగ్స్, ఆఫిడ్స్ గుడ్లు ఏమైనా పెట్టుకుంటే అవి కూడా పోతాయి అన్నమాట. అలాగే ప్లాంట్కి ఫర్టిలైజేషన్ కూడా అవుతుంది. సో ఇలాంటి కొత్త కొత్త వెరైటీ సొల్యూషన్స్ మనం ప్లాంట్కి ఇస్తుంటే చాలా హెల్తీగా పెరుగుతాయి ప్లాంట్స్. అలాగే లష్